కోడ్ కెరియర్ హబ్. ఐ థింక్ చాలా 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 లేట్ అయిందనుకుంటా ఈ వీడియో. సారీ ఫర్ ద లేట్. కొంచెం బిజీగా ఉండి నేను వీడియో పోస్ట్ చేయలేకపోయాను. అండ్ మీరైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి వీడియో. మీకేం అర్థమైందో కామెంట్ చేయండి. అండ్ మీకేం డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్‌లో చెప్పండి. నేను మ్యాక్స్ ట్రై చేస్తాను మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేయడానికి. ఏ ఐ మీన్ మీకే డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఇఫ్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఆర్ ఎల్స్ లీవ్ ఇట్. ఓకే. అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. మనం పైథాన్ ఫుల్‌గా నేర్చేసుకుందాం. ఓకేనా? సారీ ఫర్ ద లేట్. ఓకేనా? సో, లేట్ చేయకుండా మనం వీడియోలోకెళ్ళిపోదాం. వచ్చేసరికి ఈరోజు వీడియోలో ఏం నేర్చుకుందామంటే స్ట్రింగ్ మెథడ్స్ అనమాట. స్ట్రింగ్ మెథడ్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. మనం పెద్ద ప్రోగ్రామ్ చేయడానికైనా, చిన్న ప్రోగ్రామ్ చేయడానికైనా సరే మనకి స్ట్రింగ్ మెథడ్స్ అనేవి చాలా ఇష్టం. ఓకేనా? అండ్ లేట్ చేయకుండా మనం వీడియోలోకెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ క్యాపిటలైజ్. క్యాపిటలైజ్ ఆఫ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ స్ట్రింగ్‌ని అప్పర్ కేస్‌లో చూపించడానికనమాట. ఓకేనా? నెక్స్ట్ కేస్ ఫోల్డ్ ఆఫ్ అంటే మనకి ఒక స్ట్రింగ్ ఉంటుంది గదా! దాన్ని లోవర్ కేస్‌లో కన్వర్ట్ చేస్తుంది. అండ్ సెంటర్ ఆఫ్ అంటే అది స్ట్రింగ్‌లో సెంటర్డ్‌ని రిటర్న్ చేస్తుంది. అండ్ కౌంట్ ఆఫ్ అంటే ఆ స్ట్రింగ్‌లో నంబర్ ఆఫ్ టైమ్స్ స్పెసిఫైడ్ వాల్యూ అనమాట. ఒక వాల్యూ ఎన్ని సార్లు స్పెసిఫైడ్ వాల్యూని మనం ఇవ్వాలి. ఆ వాల్యూ అనేది ఆ థింగ్ అనేది ఎన్ని సార్లు ఆహ్, రిపీట్ అయిందా అనేసి కౌంట్ చేసి చూపిస్తుంది. ఎన్కోడెడ్ రిటర్న్స్ ఎన్ ఎన్కోడ్ వర్షన్ ఆఫ్ ది స్ట్రింగ్ అనమాట. ఇది మనం మున్ముందు చూసుకుందాం. ఓకేనా? అండ్ స్విచ్ అంటే మనం ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ హలో వరల్డ్ అని ఇచ్చేసి వరల్డ్ అనేది ఎండ్స్ విత్ ఏ స్ట్రింగ్ అని ఇస్తే ఇఫ్ అది ట్రూ అయిందనుకో మనకి ట్రూ ప్రింట్ చేస్తుంది. అది ఫాల్స్ అయితే ఫాల్స్ ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఎక్స్పాండ్ ట్యాబ్స్ ఇదొక మెథడ్. అండ్ ఫైండ్ మెథడ్. ఫైండ్ ఆఫ్ అనేది ఇది ఎక్కువగా యూజ్ చేస్తుంటాము, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఫార్మెట్ ఆఫ్ దాన్ని కూడా. అండ్ ఆల్సో ఇండెక్స్ ఆఫ్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ స్ట్రింగ్ మెథడ్స్లో. ఓకేనా? ఇండెక్స్ ఆఫ్ మెథడ్ అనేది మనం ఇచ్చే ఇండెక్స్ వాల్యూలో ఏ స్ట్రింగ్ ఉందో అది రిటర్న్ చేస్తుందనమాట. ఓకేనా? అండ్ అండ్ ఆల్సో ఈజ్ ఆల్ఫా, ఈజ్ అస్కీ, ఈజ్ డెసిమల్, ఈజ్ డిజిట్ ఆఫ్ దీస్ మెథడ్స్ ఆర్ ఆల్సో సో మచ్ ఆఫ్ ఇంపార్టెంట్. సో డోంట్ ఫర్గెట్ టు లెర్న్. అండ్ ఆల్సో ఈజ్ ఐడెంటిఫైయర్ ఆఫ్ ఇది కొంచెం తక్కువగానే యూజ్ చేస్తాం, బట్ నేర్చుకోండి. సో తెలుసుకోవడంలో తప్పు అనేది ఏం లేదు. అండ్ ఆల్సో ఈజ్ లోవర్ ఆఫ్ అది కూడా ట్రూనే ప్రింట్ చేస్తుంది. ట్రూ ఆర్ ఫాల్స్ ఐ మీన్ ఏంటంటే బూలియన్ వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఈజ్ అప్పర్ ఆఫ్ అండ్ జాయిన్ ఆఫ్ మెథడ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం వరల్డ్ అనేదాన్ని డాట్ స్ప్లిట్ ఆఫ్ కామాతో స్ప్లిట్ చేయమని ఇచ్చామనుకో, దాన్ని మళ్ళీ మనం జాయిన్ చేయాలి కదా! సో, అప్పుడు మనం జాయిన్ ఆఫ్ అనే మెథడ్‌ని యూజ్ చేస్తామనమాట. ఇవన్నీ మనం ఒక కోడ్ సాల్వ్ చేస్తూ, ఒక 2, 3 కోడ్స్ సాల్వ్ చేస్తూ నేర్చుకుందాం. ఆ వీడియో నెక్స్ట్ ఏస్తాను. ఎందుకంటే, మనకి కోడ్ వ్రాయడం కూడా అంతే ఇంపార్టెంట్. నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో అండ్ ప్రాక్టీస్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. లోవర్ ఆఫ్ మెథడ్ అనేది ఒక స్ట్రింగ్ అనేది అప్పర్ కేస్‌లో ఉంటే దాన్ని లోవర్ కేస్‌లో కన్వర్ట్ చేస్తుందనమాట. స్ట్రిప్ ఆఫ్ అనేది మనకి ముందు వీడియోలో మనం డిస్కస్ చేసాం కదా! ఒక స్ట్రింగ్‌కి స్టార్టింగ్ అండ్ ఎండ్‌లో ఉన్న స్పేస్‌ని రిమూవ్ చేస్తుందనమాట. రీప్లేస్ మెథడ్ చాలా సార్లే మనం యూజ్ చేస్తాం. అక్కడ మనకి కావాల్సిన స్ట్రింగ్‌తో స్పెసిఫైడ్ ఇండెక్స్‌లో మనం రీప్లేస్ చేయొచ్చనమాట. అలాగే స్ప్లిట్ ఆఫ్ మెథడ్ నేను మీకు ముందు చెప్పాను కదా! మనం ఒక సెర్టైన్ వాల్యూ ఇచ్చే వాల్యూతో స్ప్లిట్ చేయొచ్చనమాట స్ట్రింగ్‌ని. ఓకేనా? అండ్ ఆల్సో స్టార్ట్స్ విత్ ఇఫ్ ఇట్ ఈస్ స్టా మనం ఇచ్చిన వాల్యూ స్ట్రింగ్‌కి ఫర్ ఎగ్జాంపుల్ ఏలో ఒక స్ట్రింగ్ ఉంది. అదేంటి హలో వరల్డ్. మనం ఇప్పుడు ఏమి ఇచ్చామంటే అది స్టార్ట్ విత్ ఆఫ్ అనేసి
హెచ్ఈ అని ఇచ్చామనుకో, అది ట్రూ కాబట్టి ట్రూ ప్రింట్ చేస్తుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏఆర్ అని ఇచ్చామనుకో, స్టార్ట్ విత్ ఆఫ్ ఏఆర్ అని ఇచ్చామనుకో, అది ఫాల్స్ కాబట్టి ఫాల్స్ అని ప్రింట్ చేస్తుందనమాట. అట్లనే అప్పర్ ఆఫ్ అంటే అది ఆహ్, ఒక స్ట్రింగ్‌ని అన్ని క్యారెక్టర్స్‌ని కూడా అప్పర్ కేస్‌లోకి కన్వర్ట్ చేస్తుందనమాట. ఓకేనా? స్ట్రింగ్ మెథడ్స్ అయితే నోట్ చేసుకోండి. ఇవి చాలా వరకు యూజ్ అవుతాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనం ముందు ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం కోడ్ కూడా సాల్వ్ చేద్దాం. అప్పుడు మీకు బాగా అర్థమవుద్దనమాట. దీన్ని ఎలా యూజ్ చేయాలి? ఎందుకు? ఎక్కడ? ఎలా? అండ్ ఆల్సో ఫస్ట్ తెలుసుకోండి వాట్ ఈస్ వాట్ అనేది. ఓకేనా? యెస్. నెక్స్ట్ ఏంటంటే బూలియన్ వాల్యూస్ అనమాట. అంటే బూలియన్ వాల్యూస్ అంటే ఏంటి? అసలు బూలియన్ వాల్యూస్‌ని ఎందుకు యూజ్ చేస్తాం? బూలియన్ వాల్యూస్ అంటే ఏమీ లేదండి. ట్రూ అయితే ట్రూ అని రిటర్న్ చేస్తది. ఫాల్స్ అయితే ఫాల్స్ అని రిటర్న్ చేస్తది. ట్రూ, ఫాల్స్ దాన్నే బూలియన్ వాల్యూస్ అంటారనమాట. ఓకేనా? సమ్ టైమ్స్ మనకి లార్జ్ డేటా ఉందనుకో, ప్రతిదానికి ప్రింట్ చేయలేం కదా! సో, కొన్ని లాజికల్ ఉంటాయి కదా! ఏమంటారు వాటిల్ని? లాజికల్ ఆపరేషన్స్ అంటారు కదా! సో, ఎండ్, ఆర్, నాట్ ఐ థింక్ ఐడియా ఉంటదనుకుంటా. సో, వాటిల్ని యూజ్ చేసి మనకి ట్రూ ఆర్ ఫాల్స్‌ని ప్రింట్ చేయొచ్చు. అంటే ఐ మీన్ నేను వాటిల్లో ఎక్కడ యూజ్ చేయొచ్చంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తాను చూడండి. ప్రింట్ సారీ ప్రింట్ ఆఫ్ 3 కన్నా 4 పెద్దదై ఉండాలి. అట్లనే అండ్ 5 కన్నా 7 పెద్దది. అట్లనే అండ్ 8 కన్నా 9 పెద్దది. ఇది ట్రూ అయితే ఇవన్నీ ట్రూయేనా? సో, అప్పుడు ఏం ప్రింట్ చేస్తది? ట్రూ ప్రింట్ చేస్తదనమాట. ఓకేనా? ఇఫ్ మనం ఆర్ అని పెట్టామనుకో, ఆర్ ఆర్ ఇప్పుడేమని ప్రింట్ చేయొచ్చు? గెస్ చేయగలరా? ఇఫ్ మీరు ముందుగానే గెస్ చేస్తే మాత్రం కామెంట్ చేయండి. ఓకేనా? ఇదైతే ట్రూ అని ప్రింట్ చేస్తదా? ఫాల్స్ అని ప్రింట్ చేస్తదా? ఓహ్! సారీ ఐ ఫర్గాట్. ఓకే. ఇప్పుడు చెప్పండి. ట్రూ అని ప్రింట్ చేస్తదా? ఫాల్స్ అని ప్రింట్ చేస్తదా? యూ నో ఆర్ తీసుకున్నామంటే ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈస్ ట్రూ, దెన్ ద అవుట్‌పుట్ ఈస్ ట్రూ. ఓకేనా? సో, ఆర్ తీసుకోవచ్చు అండ్ మనం అండ్ యూజ్ చేయొచ్చు అండ్ నాట్ యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాట్. ఓకేనా? ఇప్పుడేమని ప్రింట్ చేయొచ్చు చెప్పండి? ట్రూ అని ప్రింట్ చేస్తదనుకుంటున్నారా? ఎగ్జాక్ట్‌లీ నో అండి. ఫాల్స్ ప్రింట్ చేస్తదనమాట. ఎందుకంటే, మనం ఇచ్చిన దానికి అది కరెక్ట్ అయితే, దానికి క్వైట్ ఆపోజిట్‌గా ప్రింట్ చేస్తదనమాట నాట్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బూలియన్ వాల్యూస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి, సో, ప్రింట్ 10 ఆహ్, గ్రేటర్ థాన్ 9 అంటే 10 అనేది పెద్దే కదా 9 కన్నా. సో, ఏమని ప్రింట్ చేస్తది? ట్రూ అని ప్రింట్ చేస్తది. అండ్ ప్రింట్ 10 ఈక్వల్స్ టు 9 అంటే ఏమని ప్రింట్ చేస్తది? అబ్సల్యూట్‌లీ ఫాల్స్ అండి. ఫాల్సే ప్రింట్ చేస్తదనమాట. అండ్ ప్రింట్ 10 లెస్ థాన్ 9 ఏంటండి ఇది? ట్రూవా? ఫాల్సా? ఎగ్జాక్ట్‌లీ అండి. ఫాల్సే ప్రింట్ చేస్తది. సో, ఆహ్, మీరొకసారి బూలియన్ వాల్యూస్‌ని అండ్ లాజికల్ వాల్యూస్‌ని ఒకసారి రిఫర్ చేయండి. మీకు ఇంకా క్లారిటీగా ఉంటదనమాట. ఓకేనా? సో, నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సిన టాపిక్స్ వచ్చేసి ఆపరేటర్స్ అండి. పైథాన్ ఆపరేటర్స్ అండి. ఇవి మీకు తెలిస్తేనే మీరు ముందుకెళ్ళగలరు. ఓకేనా? అండ్ ఫస్ట్ థింగ్ అర్థమెటిక్ ఆపరేషన్స్. నాకు తెలిసి మనకు తెలుసు అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ఏముంది లేరా జస్ట్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ దీస్ ఆర్ పైథాన్ ఆపరేటర్స్ కదా! మాడ్యూల్ అండ్ మాడ్యూల్‌కి పర్సెంటేజ్ యూజ్ చేస్తామండి. అండ్ నేను దీనికోసం కంప్లీట్‌గా ఒక వీడియో చేశాను. ఇఫ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే దా ఆ వీడియోలోకెళ్ళి చూడండి. నేను ఆ వీడియో కిందన ట్యాగ్ చేస్తాను. ఓకేనా? అండ్ ఆల్సో అసైన్‌మెంట్ ఆపరేటర్స్ అంటే అక్కడే ఉంది కదా పేరులోనే. మనం అసైన్ చేస్తున్నామనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిలో ఒక వాల్యూ ఉందండి.
బి ఈక్వల్స్ టు 5. సో ఈ 5 అనే వాల్యూని బికి అసైన్ చేసాం. తరువాత ఏ ఈక్వల్స్ టు బి, బిలో ఉన్న వాల్యూని ఏకి అసైన్ చేసాం. అంతే కదండి. అండ్ కంపారిజన్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే కంపేర్ చేస్తామన్నమాట. ఏలో ఉన్న వాల్యూ, బిలో ఉన్న వాల్యూ. ఏ డబుల్ ఈక్వల్స్ టు బి అంటే ఏలో ఉన్న వాల్యూ అండ్ బిలో ఉన్న వాల్యూ సేమా? సేమ్ అయితే ఏం ప్రింట్ చేస్తుంది? ట్రూ. అండ్ ఫాల్స్ అయితే ఫాల్స్ ప్రింట్ చేస్తుంది. అట్లానే ఏలో ఉన్న వాల్యూ, బిలో ఉన్న వాల్యూ గ్రేటర్ దాన్ కానీ ఈక్వల్స్ టు కానీ అయితే ట్రూ ప్రింట్ చేస్తుంది అబ్సల్యూట్లీ. ఆ రెండు మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, మనం మెన్షన్ చేసిన క్రైటీరియా మ్యాచ్ అవ్వకపోతే ఫాల్స్ ఎగ్జాక్ట్లీ. అండ్ లాజికల్ ఆపరేషన్స్ మనం ముందే డిస్కస్ చేసాం కదా, అండ్ ఆర్ నాట్. ఇందులోన ఎండ్ అనేది ఏమీ లేదండి. ఒక సింపుల్ థింగ్ గుర్తుపెట్టుకోండి. ఎండ్ అంటే ఒక రెండు ఇన్పుట్స్ తీసుకోండి. ఏమేమి ఇన్పుట్స్ తీసుకుంటారంటే ఏ ఈక్వల్స్ టు 0 0 1 1, ఓకేనా. అండ్ బి ఈక్వల్స్ టు 0 1 0 1, ఓకేనా. ఈ రెండింటిని మనం ఇప్పుడు ఏం చేద్దాం? ఇంటూ చేద్దాం. ఎండ్ అంటే ఈ జీరోని ఇంటూ చేయడం. 0 ఇంటూ ఎనీథింగ్ రిజల్ట్ రాస్తాను. 0 ఇంటూ రిజల్ట్ ఏంటి? 0 ఫస్ట్ ఏలో ఉన్న 0, బిలో ఉన్న 0. 0 ఇంటూ 0 0 అండ్ 0 ఇంటూ 1 అండి. ఎండ్ కోసం మనం చేస్తున్నాం ప్రెజెంట్, ఓకేనా. ఎండ్ కోసం చేస్తున్నామంటే ఎండ్ అంటే మనం మల్టిప్లికేషన్ చేయాలి, ఓకేనా. అండ్ 0 ఇంటూ 1 అండి, 0 అబ్సల్యూట్లీ. అండ్ 1 ఇంటూ 0 0, 1 ఇంటూ 1 1. ఇదేంటి రిజల్ట్స్ ఏంటి? ఎండ్ కోసం. అండ్ మీకు ముందుగా చెప్పడం మర్చిపోయాను, సారీ. 0 అంటే ఫాల్స్ అండి, 1 అంటే ట్రూ అండి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అండ్ ఇప్పుడు మనం ఆర్ కోసం చేద్దాం, ఓకేనా. ఆర్ కోసం ఏం చేస్తామంటే ఆర్ అంటే ఎడిషన్ అండి, ఓకేనా. 0 ప్లస్ 0 అబ్సల్యూట్లీ 0. 0 ప్లస్ 1, 0 ప్లస్ 1 అంటే 1 అండి. అండ్ 1 ప్లస్ 0 1 అండి. అండ్ 1 ప్లస్ 1 అంటే నార్మల్గా మనం 1 ప్లస్ 1 అంటే 2 అంటాం, కానీ ఇక్కడికి లాజికల్ వచ్చేసరికి మనం ట్రూ ఆర్ ఫాల్స్ అంటున్నాం కాబట్టి 1 1 తీసుకుంటే ట్రూ. సో ట్రూ అంటే ఏంటి? 1 కదా. ఎస్. అండ్ నాట్కి చూద్దామా. నాట్కి ఒక ఇన్పుట్టే తీసుకుంటామండి. మోస్ట్ ఆఫ్ ది ఏంటి ఒక ఇన్పుట్టే తీసుకుంటాం. ఇప్పుడు 0కి రిజల్ట్ ఏమవుద్ది అంటే 1 అండ్ 0కి రిజల్ట్ 1, 1కి రిజల్ట్ 0, 1కి రిజల్ట్ 0. దిస్ ఈజ్ ద లాజికల్ ఆపరేటర్స్ అండి. అండ్ ఐడెంటిఫై ఆపరేటర్స్ అంటే ఈజ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే బోత్ వేరియబుల్స్ సేమ్ ఆబ్జెక్ట్ అనుకోండి, ఈజ్ యూజ్ చేస్తే ట్రూ ప్రింట్ అవుద్ది, ఓకేనా. ఈజ్ నాట్ అంటే బోత్ వేరియబుల్స్ సేమ్ కాదు, సేమ్ ఆబ్జెక్ట్స్ కాదు. సో అప్పుడు ట్రూ ప్రింట్ చేస్తుంది, లేదంటే ఫాల్స్ ప్రింట్ చేస్తుంది అనమాట, ఓకేనా. నెక్స్ట్ మెంబర్షిప్ ఆపరేటర్స్ అండి. మెంబర్షిప్ ఆపరేటర్స్ అంటే ఇన్, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. లిస్ట్ ఈక్వల్స్ టు ఒక ABCDE అని తీసుకుందాం, తప్పేముంది. అండ్ లిస్ట్లో సి సెట్ చేద్దాం. సి అనేది ఉందో లేదో తెలుసుకోవాలి. చూస్తే మనకు కనబడుతుంది కదా అనకండి. అండ్ ప్రోగ్రాంలో ఏదైనా మనకి చూడలేని ఫైల్స్లో ఉందో లేదో అని మనం ఎలా ప్రింట్ చేస్తాం? సో ఈ ఇన్ కీవర్డ్ యూజ్ చేసి ప్రింట్ చేస్తాం. లిస్ట్లో సి ఉంది. సో అప్పుడు ఏంటంటే సి అనేది లిస్ట్లో ఉంటే ఈ ఇన్ కీవర్డ్ అనేది ట్రూ ప్రింట్ చేస్తుంది. నాట్ ఇన్ అనేది ఫాల్స్ ప్రింట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్లో మనం జెడ్ అనేది ఉందని సెట్ చేసాం, ఇన్ కీవర్డ్ యూజ్ చేసి సెట్ చేసాం. అప్పుడు అది ఏం ప్రింట్ చేస్తుంది? ఫాల్స్ ప్రింట్ చేస్తుందండి. అండ్ లిస్ట్లో జెడ్ అనే కీవర్డ్ లేదు,
ఇప్పుడు ఈ నాట్ ఇన్ కీవర్డ్ యూజ్ చేసాం. అప్పుడు అదేం ప్రింట్ చేస్తది? అబ్సల్యూట్‌లీ ట్రూ ప్రింట్ చేస్తదండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఒక మనం కోడింగ్ ప్రాక్టీస్ చేద్దామనమాట. నేను మీకు అందులో చాలా ట్రిప్స్ అన్నీ చెప్తా. ఓకేనా? సో, మీరైతే మాత్రం వీడియోని చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థాంక్స్ ఫర్ యువర్ టైమ్. థాంక్స్ ఎ లాట్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి వీడియోని.